కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశారో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమంగా కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు. ₹2 కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి అదే తరహాలో ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అన్ని వర్గాల వారిని బాబు మోసం చేశారు. మనం గ్రామాల్లో తిరిగి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసాలను వివరించాలి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు వెళ్లటం హాస్యాస్పదమన్నారు. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. బాబు మోసపూరితమైన మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అలాగే బనకచెర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ గా కామెంట్ చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకరిపై మరొకరు పెట్టుకుని బనకచెర్ల ప్రాజెక్టు వివాదానికి లేపారు. బాబుకు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన లేదు, అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. 1 సంవత్సరం కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు వెళ్లటం సిగ్గుచేటు. సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదు. ప్రతిదీ అబద్ధాలు చెప్పటం, మోసపూరిత వాగ్దానాలు చెప్పటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు వెళ్తే వాళ్లే చెప్తారు సుపరిపాలన అంటే ఏంటో అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.